ఈరోజు శ్రీనివాస్ అల్లూరి ఇక్కడే ఉన్నారు. ఆయన ప్రార్థనా గీతం నమో మెహర్ తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తారు. జయవాడి శ్రీనివాసరావు గారు. अवतार मेहर बाबा कीजिए। जय बाबा जी नागेश्वर गाరు अवतार मेहर बाबा कीजिए। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన परम पावन भव भय भंजन परम पावन प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव अज्ञानांधत अंतము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సాంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షమును గ్రహింపు అవ్యయ మోక్షమును గ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा థ్యాంక్ యూ సార్ మనగేశ్వరరావు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జయవాడి శ్రీనివాస్ గారు చక్కగా ప్రార్థనా గీతం నమో మెహర్ తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ ప్రేమికుల సాంగ్స్ కార్యక్రమంలో మనకి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. తర్వాత 5 నుంచి 5:30 వరకు ఉమారాణి గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి మళ్ళీ సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామము, మౌనము, ప్రార్థనలు, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటలకు ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమం వాడుతా ప్రేమగా మెహర్ దినేష్ గారు ముందు పాట పాడతారు. తర్వాత మనకి త్రిలోచన్ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అంకుల్ నెక్స్ట్ పాడతాను. నెక్స్ట్ పాడతారా? ఓకే, త్రిలోచన్ గారు మీరు పాడండి. జయ బాబా. త్రిలోచన్ గారు మీరు పాడండి, తర్వాత మెహర్ దినేష్ గారు పాడతారు. जय बाबा अंडी जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। मेहरु बाबा स्मरण चेयगा मदिकी हाईगा मेहरु बाबा स्मरण चेयगा मदिकी हाईगा सच्चिदानंदमयुनि प्रेम पंदुतू सत्य प्रेम संदेशं सारमंदुतू చేయి చేయి కలిపి చేయు బాబా నామము చేయి చేయి కలిపి చేయు బాబా నామము మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా
కనులలోనే కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. కనులలోనే కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం. మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు. చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. బాబా కొంగు విడువకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా. బాబా కొంగు విడువకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా. చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. అవతార్ మెహర్ బాబాకి జయ మెహర్ బాబా. అందరికీ జయ బాబా అండి. పనిచేస్తావు గారు జయ మెహర్ బాబా అండి. జై బాబా అండి. సులోచన గారు మంచి పాట అందించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట పాడతారు, తర్వాత పద్మావతి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కమ్మని నీ దూరది చెదిరింది, చిరుజల్లుల రోధ వినిపించింది. కమ్మని నీ దూరది చెదిరింది, చిరుజల్లుల రోధ వినిపించింది. కమ్మని నీ దూరది చెదిరింది. ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది. ఆహ్లాదమగు వాతావరణం హాయిని ఏదో కలిగించింది. పరవశమున ఎద పలికిన భావం బాబా
పరవశమునయగ పలికిన భావం పాటగా వ్రాయగా తపించాను కమ్మని నిదురది చెదిరింది చరణము వ్రాసే తరుణములోనే తలుపులు సౌవడి చెలి సోకింది చరణము వ్రాసే తరుణములోనే తలుపులు సౌవడి చెలి సోకింది ఏదో సౌవడి ఎందుకు నాకని బాబా బాబా ఏదో సౌవడి ఎందుకు నాకని పాటను మునిగితే మురిపెముతోనే కమ్మని నిదురది చెదిరింది మరలా సౌవడి వినిపించగనే తలుపులు తెరిచాను రుసరుసలాడుచు మరలా సౌవడి వినిపించగనే తలుపులు తెరిచాను రుసరుసలాడుచు చినుకుల తడిసి చిరునవ్వులతో బాబా బాబా చినుకుల తడిసి చిరునవ్వులతో కనిపించిన నిన్ను దర్శించాను కమ్మని నిదురది చెదిరింది దయచేయమని నిన్ను పిలుచుచునే వడివడిలోనికి పరుగులు తీసాను దయచేయమని నిన్ను పిలుచుచునే వడివడిలోనికి పరుగులు తీసాను దోవతులతో నేను తిరిగొచ్చాను బాబా బాబా దోవతులతో నేను తిరిగొచ్చాను ప్రభు నిన్ను గానక విలపించాను కమ్మని నిదురది చెదిరింది నా కనులవి నిన్ను చూడక ముందే కనుమరుగైనావు కలగా నీవు నా కనులవి నిన్ను చూడక ముందే కనుమరుగైనావు కలగా నీవు మరి నీ రాకను మననము చేయొచ్చు బాబా బాబా మరి నీ రాకను మననము చేయుచు నిదులను జారితే నీ తలపులతో కమ్మని నిదురది చెదిరింది చిరుజల్లుల రోధ వినిపించింది కమ్మని నిదురది చెదిరింది చిరుజల్లుల రోధ వినిపించింది కమ్మని నిదురది చెదిరింది అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై భవాని మెహర్ దినేష్ గారు మెహర్శ్రీ గారి స్వప్న దృశ్య గీతం ఇది ఆయన కళలో భావించినటువంటి ఒక చక్కటి గీతం వినిపించారు మీకు ధన్యవాదాలు ఇప్పుడు పద్మావతి గారు మీరు పాట పాడండి తర్వాత సరస్వతి గారు సిద్ధంగా ఉండాలి जय बाबा జీవ अवतार मेहर बाबा की जय వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము
హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఏ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. ఏ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నీ చేయగ జీవించి, నిరతము నీ సేవ నీ చేయగ దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఏ మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వంజిత ముల్లోకరంజిత. ఏ మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఏ మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. ఏ మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామిత మీడేర్చుమా, కరుణతో పాలించి కామిత మీడేర్చుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి. పన్నగేశ్వర గారు ధన్యవాదాలు. మంచి పాట వర్ణించారు. ఇప్పుడు సరస్వతి గారు ఒక పాట పాడతారు. తర్వాత మనకి లలిత్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. మనసా మరుగేలని మన మెహరుని మననము మానకే. మనసా మరుగేలని మన మెహరుని మననము మానకే. శంకు చక్రము చంద్రవంకాయో లేనివాడని శంక చేయకు. శంకు చక్రము చంద్రవంకాయో లేనివాడని శంక చేయకు. విషయమడిగి విషయమెరిగి కను తెరిచి మై మెరిచి వినిపించవే. మనసా మరుగేలని తెల్లని నామము నల్ల రూపము లేనివాడని తెల్లబోకుమా. తెల్లని నామము నల్ల రూపము
లేనివాడని తెల్లబోకుమా, కల్లలాడని చల్లనయ్యా, కల కాదు కలదెటుట కనిపించుని, మనసా మరుగేలని. రత్న కిరీటము వజ్ర కవచము, రత్న కిరీటము వజ్ర కవచము, రాణివాసము లేనివాడని, వెనుకబడితే వేషాలు లేని వేషాల మోసాల కోసమురా, మనసా మరుగేలని. మన మెహరుని మననము మానకే, మనసా మరుగేలని. నిలువు దోపిడి నిత్య రాబడి, లేనివాడని నిరసనేలా, నిజము నిరిగి నీకు నీవై మెలగాలి మెలుకువతో మెహరు సన్నిధి, రాకపోకల సౌకర్యాలకు రాజమార్గము లేనివాడని, రచ్చకేగి రవ్వ చేయ సరిరాడు మరిరాడు దరిదాపులో, మనసా మరుగేలని. మన మెహరుని మననము మానకే, మనసా మరుగేలని. మన మెహరుని మననము మానకే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్స్ అండ్ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఒక పాట పాడతారు, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. तार मेहर बाबा की जय। जन्म की दी सद्भाटा, कैवल्य मुंदे बाटा, మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా, చేయకుమా వృధా. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి, ఈ సృష్టి వినాశన సాన కాలమున్ ప్రేమ బీజములు నాటే. జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు, జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు. అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా, చేయకుమా వృధా. స్వమతములను విడనాడే అభిమతమేమియును లేదు, ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జై జైలో జై జైలో జగదీశ్వరునకు జై జైలో, జై జైలో జై జైలో జగదీశ్వరునకు జై జైలో. అంజలి మోర్చి అర్పించుమురా పావన మౌని జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా, చేయకుమా వృధా. స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం, నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జై జైలో జై జైలో జగదీశ్వరునకు జై జైలో,
జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోర్చి అర్పింతుమురా పావన మౌని జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమా వృధా చేయకుమా వృధా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। मेहरीशा प्रेमिक हृदयेश ममु मेल्कोल्प दिगी वस्तिवा अहमु काटेसेरा इहमु वाटेसेरा नीदरिले मैतीरा मेहरीशा प्रेमिक हृदयेश మాయొకటి నీతోడా వచ్చిందయ నిన్ను చేరేటి దారులన్నీ మూసిందయా మాయొకటి నీతోడా వచ్చిందయ నిన్ను చేరేటి దారుల్ని మూసిందయా మా అంతటగా నిన్ను కనలేమయా మా అంతటగా నిన్ను కనలేమయా నీ చేయూత మాకింత కొడసూపయా మెహరీషా ప్రేమిక హృదయేశ మము మేల్కొల్ప దిగి వస్తివా మేమొకటి నీ ఒకటి కాదంటివా మరి మేము నీవు కలిసి ఒకటంటివా మేమొకటి నీ ఒకటి కాదంటివా మరి మేము నీవు కలిసి ఒకటంటివా మాలోనే నీవునికి ఉందంటివా మాలోనే నీవునికి ఉందంటివా మరి మాలోన మేముంటే నీ ఉండవా మెహరీషా ప్రేమిక హృదయేశ మము మేల్కొల్ప దిగి వస్తివా ప్రేమైక మార్గం ప్రబోధిస్తివా మాకు వసుదైక తత్వం ప్రసాదిస్తివా ప్రేమైక మార్గం ప్రబోధిస్తివా మాకు వసుదైక తత్వం ప్రసాదిస్తివా తరతమ్య భేదాలు తగదంటివా సేవ ధర్మాన తరింపవరమిస్తివా తరతమ్య భేదాలు తగదంటివా సేవ ధర్మాన తరింప పరమిస్తివా మెహరీషా ప్రేమిక హృదయేశ మము మేల్కొల్ప దిగి వస్తివా కమాన్ ఆల్ టు మీ అంటూ పిలిచావయ కపటమి సుమంత శమినించనన్నావయ కమాన్ ఆల్ టు మీ అంటూ పిలిచావయ కపటమి సుమంత శమించనన్నావయ ద్వేషాలు మోసాలు బలదంటివా వెర్రి వేషాలు విడనాడి రమ్మంటివా మెహరీషా ప్రేమిక హృదయేశ మము మేల్కొల్ప దిగి వస్తివా అహము కాటేసేరా ఇహము వాటేసేరా నీదరిలేమైతీరా మెహరీషా ప్రేమిక హృదయేశ మము మేల్కొల్ప దిగి వస్తివా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా పండుగేశ్వర థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా శర్మ గారు మంచి పాట అందించారు. ఇప్పుడు ప్రసంగానికి సమయం అయింది. ఉమారాణి గారు 5:30 వరకు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పాటలకి అరుణ రవీంద్ర గారు, శ్రీకుమార్ గారు,
సచివాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా ఉమారాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మనము సమయం చిక్కినప్పుడల్లా వైల్డ్ ద వరల్డ్ స్లెప్ అనే పుస్తకము భావుకల్చరీ రాసిన దానిలోంచి కొన్ని విషయాలు అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. అయితే గత కొద్ది రోజులు తెలుసుకున్నప్పుడు మనం చాలా విషయాలే గ్రహించాము. ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ కింద మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. గ్లాస్ అండర్ బాబాస్ బెడ్. అది బాబా బెడ్ కింద గ్లాస్ అంటే విరిగిపోయినటువంటి గాజు పెంకులు అన్నమాట, అది అర్థము. సెక్లూజన్ అక్టోబర్ 1958 లో అయిపోయిన తర్వాత బాబా ఫాస్టింగ్ 21 days చేశారు. మిడ్ నైట్ బాబా కొంత సోడా వాటర్ కావాలని బావు కల్చర్ని అడగడం జరుగుతుంది. ఒక బాటిల్ ఓపెన్ చేసి ఇస్తాడు బావు. అది దాని క్యాప్ పొరపాటున కింద పడి అవన్నీ ముక్కలు అయిందంట ఫ్లోర్ మీద. బాబా చాలా అప్సెట్ అయ్యి, నేను విమెన్ మండలిని 5 నిమిషాల కోసం పిలుద్దామని అనుకున్నాను, నువ్వేం పని చేసావు ఏంటిది అని. ఇప్పుడు నేను ఎలా పిలవాలి వాళ్ళని, ఆ గ్లాస్ పీసులు వాళ్ళకి కాళ్ళకు గుచ్చుకుంటాయి కదా అని అన్నారంట. నేను ఊడ్చేస్తాను బాబా, ఎంతలో ఊడుస్తాను, చాలా తక్కువ సమయం తీసుకుని ఊడుస్తానని అందం జరిగింది భావు కలిసి. అయితే ఇమ్మీడియట్ గా పని చేయమన్నారు బాబా. తనేమో చీపురు తీసుకొని ఊడడం మొదలు పెట్టాడు, అన్ని కలెక్ట్ చేస్తూ. ఒక చిన్న పీస్ మాత్రమే ఉంది. బాబా సాటిస్ఫై అవ్వలేదు, అంటే మిగిలిపోయినట్టుంది అది. బాబా సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ స్క్రబ్ చేసి రూమ్ అంతా మళ్ళీ ఊడమని చెప్పడం జరిగింది. ఒకసారి కాదు, చాలా సార్లు ఇలా చేయించారు బాబా. ప్రతి కార్నరు మళ్ళీ ఊడవడం జరిగింది బావు. ఆ మొత్తం టైము బాబా బెడ్ మీద కూర్చుని అటు ఇటు సౌంజ్యం చేస్తున్నారంట. మెహరాని 5 నిమిషాల కోసం నేను పిలుద్దాం అనుకున్నాను, నువ్వేమో మొత్తం ప్రోగ్రామ్ అంతా చెడిపావు, అసలు నీ కేర్లెస్నెస్ వల్ల ఇదంతా జరిగింది అని అన్నారు. యాక్చువల్గా బాబా ఆ టైంకి ఎవరిని పిలవరు, అంత లేటుగా విమెన్ మండలిని అసలు పిలవరు. పిలిచినా కూడా వాళ్ళు ఎప్పుడు శాండిల్స్ వేసుకునే ఉంటారు కదా, వాళ్ళు కాళ్ళకి ఏమీ వేసుకోకుండా రారు కదా అని బాబు అనుకుంటున్నాడు. అయితే ఆ క్లీనింగ్ 3 hours పట్టింది. అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, బాబా రూము 3 గంటలు తుడిచాయంటే ఎంత జాగ్రత్తగా తుడుచున్నాను. బాబా మటుకు బెడ్ మీద పడుకొని పదే కానీ ఆ ఆపరేషన్ అంతా కూడా అంతా కూడా సూపర్వైజ్ చేస్తూ కంటిన్యూస్ గా బాబా గొడవ పెడుతూనే ఉన్నారు. చివరికి అన్నారంట, రూమ్ మొత్తం క్లీన్ చేసావు, బెడ్ కింద సంగతి ఏంటి, కొన్ని ముక్కలు అక్కడ కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, గాజు ముక్కలు అని. అయితే ఏమేం చేయదలుచుకున్నాడో అప్పటి వరకు అన్ని క్లీన్ చేయడం జరిగింది. బావు మొత్తము గదంతా ఊడ్చి తుడిచి మాపింగ్ చేయడం అయింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బెడ్ కింద కూడా తుడిచాను. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు బాబా. ఏం లేదు బాబా అన్నాను. బావు నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని మళ్ళీ రెట్టించి అడిగారు బాబా. అప్పటికి భావు కల్చరీకి చాలా ఇరిటేషన్ వచ్చేసింది, చిరాకు వచ్చేసింది. అని కోపంతో, నువ్వు ఆడవాళ్ళని ఎప్పుడు ఇంత లేటుగా పిలవవు కదా, ఒకవేళ పిలిచినా కూడా దాని కింద దూరుతారా ఏంటి వాళ్ళు, నువ్వు ఎక్స్క్యూజ్ ఇచ్చి నాకు ట్రబుల్ ఇవ్వడానికి, నన్ను సతాయించడానికి పని చేస్తున్నావు బాబా అని భావు కల్చరీ ధైర్యంగా అంటారు. బాబా రెస్పాండ్ అవుతారు దానికి. బాబా ఏమిటంటారంటే, నేనేం చేస్తున్నానో నాకు తెలీదా, వాళ్ళు దాని కిందకి బెడ్ కిందకి వాళ్ళు వెళ్ళరు అని నాకు తెలీదా, నువ్వేంటి నాకు కొత్తగా చెప్తున్నావు, నీ డ్యూటీ ఏంటి,
నేను ఏది చెప్తే అది చేయడం, నా విష్ని నువ్వు పరిపూర్ణం చేయడమే నీ డ్యూటీ. నేను చెప్పిన ప్రతి పని తూషా తప్పకుండా చేస్తున్నావా? విమెన్ దాని కిందకి వెళ్తారో లేదో నాకు తెలియదా అని బాబా మళ్ళీ అన్నారు, కంటిన్యూ చేశారు. ఇదేనా నా ఆజ్ఞలకు అనుసరించి నువ్వు ఇక్కడ ఉండడం? నీకు అటువంటి థాట్స్ కానీ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా నా ఆర్డర్స్ని నువ్వు ఫాలో అవ్వలేవు. ఇది నీ పాలిట మ్యాడ్నెస్ ఇలా అనుకోవడం. నాకు అన్నీ తెలుసు, నేను పరిపూర్ణుని అని నువ్వు నమ్మినట్లయితే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు రావు. ఎవరైతే ఏ ఆలోచన లేకుండా ఉంటారో, నన్ను ఒబే చేయడం ఒక్కటే దీనిగా పనిగా పెట్టుకుంటాడు, అతను అన్నీ నేను అన్నట్టుగానే చేస్తాడు, నా ఆజ్ఞలన్నీ పాటిస్తాడు. నన్ను ఎవరైతే ఒబే చేస్తారో ఇవన్నీ కూడా ఆలోచనలు ఇట్లాంటివి రావు. వేరే వాళ్ళ గురించిన ఆలోచనలు అసలు రావు. అతనికి నా విమ్ అంటే నేను ఏదైతే అనుకున్నానో అది కొంతమందిని రోజా పువ్వులు బెడ్ మీద పడుకోబెడుతుంది, కొంతమందిని ముళ్ళ పాన్పు మీద పడుకోబెడుతుంది. అదే నన్ను ఎవరైతే నా విష్ని అది ఒబే చేస్తారో వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా చేస్తారు. ఒకవేళ ఆలోచిస్తే అతను ఎప్పటికీ కూడా నా కోరికని నెరవేర్చలేడు. ఇది ఒక మంచి లెసన్ నాకు అని చెప్తున్నారు బావు. నాకు ఒక మంచి కనువిప్పు కలిగింది. నాకు నేర్పించడం కోసే బాబా ఈ విషయంలో ఇంత లోతుగా వెళ్ళారు. బాబా పేషెంట్గా ఆ బెడ్ మీద కూర్చొని అన్ని గంటలు కూర్చొని నాతో రూమ్ క్లీన్ చేయించారు. బాబా ఆ రకంగా మన గురించి సఫర్ అవుతూ తనకి ఇష్టమైన వాళ్ళ గురించి సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరిగినాయి. రోజు మండలి వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో అని చెప్పి దీన్ని ముగించారు. అవతార్స్ వర్షిప్ అదేంటో ఇప్పుడు చూద్దాం. బాబా ఫాస్ట్ ని November 7th, 1958లో అది బ్రేక్ చేశారు. అది మొదలుపెట్టే ముందు ఇన్స్ట్రక్ట్ చేశారు బాబా, ఒక స్పెషల్ సర్క్యులర్ అందరికీ ఇష్యూ చేయమని. తన్ని 100% ఒబే చేస్తారు అనడానికి ఒక సర్క్యులర్ ఇప్పించారు అందరికి. ఇదొకటే కమ్యూనికేషన్ బాబాకి ప్రేమికులకి మధ్య. ఆ స్ట్రిక్ట్ సెక్లూజన్ లో వాళ్ళందరికీ అది అందేటట్టుగా చూడమన్నారు. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత బాబా లెటర్స్ వినడం మొదలు పెట్టారు. ఆ సర్క్యులర్ కి సంబంధించిన లెటర్స్ తను వినడం మొదలు పెట్టారు. కొన్ని లెటర్స్ చదివించుకొని వినేవాళ్ళు 4-5 సార్లు. ఆ రాత్రి సమయంలో బాబా అడిగేవాళ్ళట, ఈ కాపీ సర్క్యులర్ వీళ్ళకి సో అండ్ సో ఫలానా వాళ్ళకి పంపించావా లేదా అంటే భావకల్చరీ రిప్లై ఇచ్చేవాడు, బాబా కాపీ సర్క్యులర్ వాళ్ళకి పంపించాను, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి, మొత్తం ఫ్యామిలీ చదువుతారు అది. అయితే వాళ్ళు ఒక్క నిమిషం, మొత్తం ఫ్యామిలీ అందరూ అది చదువుతారని. లేదు, సెపరేట్ సర్క్యులర్ ఒక్కొక్క మెంబర్కి ఫ్యామిలీలో పంపించము, మేము అందరికి కలిపి ఒకటే పంపిస్తాం మనం అన్నారండి. అప్పుడు బాబా సౌండ్నే చేశారు, ఆదికి ఇన్ఫార్మ్ చెయ్యి, ఒక్కొక్క కాపీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెపరేట్గా పంపించమని. ఆ రకంగా బాబా వాళ్ళందరినీ రాత్రిపూట తలుచుకుంటూ ఉండేవాళ్ళు కొంతమందిని. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సర్క్యులర్స్ వీళ్ళందరికీ పంపించడం జరిగింది.
కొన్ని కేసెస్లో పర్సనల్ లెటర్స్ కూడా పంపించేవాళ్ళు. ఈ రకంగా ఇది జరుగుతూ ఉంది ప్రతి రాత్రి. అది తన ఆలోచనలోకి వచ్చాడు. ఏమంటే బాబా నిద్రపోవట్లేదు, నిద్ర పట్టట్లేదు కాబట్టి బాబాకి ఇదేదో ఫాస్ట్ టైం లాగా చేస్తున్నారు బాబా అని భావకల్చరే అనుకున్నాను. ఒక రాత్రి ఆయన అడిగారట, బాబా నువ్వేం ఆలోచిస్తున్నావు అని. ఇతను ఏం చెప్పంటే ఏం లేదు బాబా అని. బాబా మంచి మూడ్లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేశానంట. నేను ఈ భూమి మీదకి ఎందుకు వస్తానా నీకు తెలుసా? నేను ఈ భూమి మీదకి వచ్చేది నేను నా ప్రేమికులని ప్రేమించడానికి, వాళ్ళని వర్షిప్ చేయడానికి వస్తాను. అది ఈ రకంగా వాళ్ళని పూజిస్తాను, వర్షిప్ చేస్తాను. దే వర్షిప్ మీ అండ్ ఐ వర్షిప్ దెమ్. వాళ్ళు నన్ను పూజిస్తారు, నేను వాళ్ళని పూజిస్తాను. దే రిమెంబర్ మీ అండ్ ఐ రిమెంబర్ దెమ్. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు, నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఇది నా పాస్ట్ టైం కాదు అంటే ఇతను మనసులో అనుకుంటున్నాను కదా. దానికి బాబా టక్కుని జవాబు వెంటనే ఇచ్చారు. ఆ పీరియడ్లో అవతారు మనని గుర్తుపెట్టుకుంటాడు సార్. లవర్స్ని, ప్రపంచం మొత్తం మీద ఉన్న లవర్స్ని అతను గుర్తుపెట్టుకుంటాడు. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటూ రాత్రంతా గడిపేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఒక ఆఫరింగ్ ఇస్తున్నాడు. తన ప్రేమను వాళ్ళకి పంచుతున్నారు. తర్వాత వాళ్ళ వాళ్ళని పూజిస్తున్నారు బాబా. అంటే వాళ్ళ ప్రేమని, ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని బాబా స్వీకరిస్తున్నారు, పూజిస్తున్నారు. ఏదైనా అనుకోవచ్చు. జై బాబా. అక్కడితో అది అయిపోయిందండి. ప్రైస్లెస్ మెడిసిన్ అంటే విలువ కట్టలేనటువంటి మెడిసిన్, మందు. డిసెంబర్ 1958లో బాబా గురుప్రసాద్లో ఉన్నారు ఒక నెల కోసం పూనాలో. అప్పుడు నాకు విపరీతమైన కన్ను నొప్పి వచ్చింది. దాదీకే రావాల అక్కడే ఉన్నారు. ఒక రోజు కోసం వచ్చారు. ఒక రోజు అక్కడే ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే మస్టర్డ్ ఆయిల్ ఎసెన్స్ అంటే ఆవాలు ఎసెన్స్, ఆయిల్ ఎసెన్స్ని పెట్టమని చెప్పారు. అది కొంత మీకు సేద తీరొచ్చు, అది పెడితే కొంత ఉపశమనం కలుగుతుంది, అది పెట్టమన్నారు. బాబా దాన్ని తెప్పించారు, అప్లై చేయించారు. కానీ దానివల్ల మంట ఎంత ఎక్కువైందంటే కంట్లో, ఆ కళ్ళ నుంచి అశ్రుధారలు అలా కారుతూనే ఉండేవి. ఆ హాల్లోంచి తను వెళ్ళిపోవాల్సి వచ్చేది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకునేవాళ్ళు అంటే ఒకళ్ళొకళ్ళు చెవులు కొరుక్కునేవాళ్ళు. ఏమనంటే బాబా ఈయనకేదో మంచి అనుభవం ఇస్తా ఉన్నాడు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా ఉన్నాడు, దాన్ని తట్టుకోలేక తను బయటకు వెళ్ళిపోయాడు, అందుకే అలా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అది 3-4 రోజులు అలా గడిచాయి. అప్పుడు బాబా ఆయింట్మెంట్ పెట్టుకోవడం ఆపేయమని చెప్పారు. ఒకరోజు ఇలానే బాబాకి నైట్ వాచ్ చేస్తూ ఉన్నాడు భావకల్చర్. ఇంకా కళ్ళు మండుతానే ఉన్నాయి, తనకి విపరీతంగా మండుతున్నాయి. 1 o'clockకి బాబా ఎంక్వైరీ చేశారు, నీ కళ్ళు ఇంకా కూడా మండుతున్నాయా? ఇక్కడ రాత్రి అని చెప్పలేదండి, ఐ వాజ్ ఆన్ వాచ్ 1 day. వాచ్ చేస్తున్నారు, బహుశా నైటే అయి ఉంటుంది. పెయిన్ చాలా ఉంది బాబా అని చాలా కోపంగా అన్నాయంట గట్టిగా. అప్పుడు బాబా విమెన్ మండలిని పిలిచారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన్ని బయటకు వెళ్ళి నుంచోమన్నారు. లేడీస్కి చెప్పారంట, బావుకి చాలా ట్రబ్లింగ్గా ఉంది కన్ను. బావు నన్ను చాలా ట్రబుల్ చేస్తున్నాడు, నన్ను రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు, అసలు ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ లిటిల్ పెయిన్ ఉంది ఐస్లో అని చెప్తా ఉన్నాడు.
నన్ను సతాయించడం తప్ప బావుకి ఏం పని లేదు అని. డాక్టర్ గోహెర్ అన్నంట నిజంగానే కళ్ళలో నొప్పిగా ఉంది బాబా అని. అయితే అన్నారు బాబా, నేనేం చేయను. ఆయన బావు నాకు ఉండేటువంటి కంఫర్ట్ గురించి ఆలోచించాల, దాని గురించి ఆలోచిస్తాడా, తన ఓన్ కంఫర్ట్ ఆలోచిస్తాడా, తను సుఖంగా ఉండేది ఆలోచిస్తాడు. ఆయన డ్యూటీ ఏంటంటే నన్ను సంతోష పెట్టడము, నేను సుఖంగా ఉన్నానా లేదా అని చూడడం, కంఫర్టబుల్ మంచి పొజిషన్లో ఉన్నానా లేదా అని చూడడం. నాకు నిజంగా ఆయనతోటి విసుకొచ్చింది, నాకు చిరాకు వేస్తుంది, నన్ను పంపించేద్దాం అనుకున్నాను బావుని. ఈ రోజుల్లో చాలా ట్రబుల్ ఇస్తున్నాను నాకు. అయినా కూడా నాకు ఇంత బ్యాడ్ హెల్త్ ఉంది, అయినా అతను ట్రబుల్ ఇస్తా ఉన్నాడు. మనుషుల్ని రోజంతా నేను కలుస్తాను వచ్చేవాళ్ళని, నాకు చాలా అలసటగా ఉంటుంది రాత్రికి. ఆ రాత్రి వచ్చేటప్పటికి ఈయనేమో నాకు టార్చర్ పెట్టేస్తాడు. మణి అంటే బావుని పంపించేయద్దు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని మీకు సర్వ్ చేయడానికి అని. ఏం సర్వీస్ చేస్తాడు నాకు అన్నంట బాబా, నన్ను చంపేస్తాడు ఎప్పుడో. ఈ ఓన్లీ థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయనకి ఆయన గురించి ఆలోచించడమే తెలుసు. అయితే నేను ప్రతి మాట బాబా మాట్లాడేది విన్నాను. అంటే బయట నుంచోమన్నారు కదా, అక్కడి నుంచి వింటున్నాను అనమాట. బాబా వాడిని పంపించేసిన తర్వాత ఇతని లోపలికి పిలిచి అడిగారట, నీకు ఇంకా కళ్ళల్లో పెయిన్ ఉందా అని. నో, ఐ రిప్లైడ్ షార్ప్లీ, చాలా గట్టిగా నో. మరేం పర్వాలేదు. బాబా కొన్ని ఐ డ్రాప్స్ ఇస్తే తన చేత్తోటి బావు అని అంటే నా అక్కర్లేదు అని. ఎందుకు వద్దు అన్నారు బాబా. వాళ్ళ ముందు, విమెన్ ముందు ఇప్పుడే కదా మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే బాబా తన మొహం అంతా ఇట్లా చిరాకు పెట్టుకుని అన్నారంట, నువ్వు ఒక ఫోన్, నీకు ఐడియా లేదు ఈ మెడిసిన్ దాని విలువేంటో నీకు ఐడియా లేదు, అది ప్రైస్లెస్, విలువ లేనిది, అంటే విలువ కట్టలేనిది. గుడ్ లక్ ఓన్లీ క్యాన్ అబ్టైన్ ఇట్, దానివల్ల గుడ్ లక్కే వస్తుంది. గుడ్ లక్ నుంచి దాన్ని మనము విలువ కట్టలేము దానికి. నాకు నువ్వంటే చాలా ప్రేమ, దాని నుంచే నేను నీకు ఇది ఇస్తున్నాను. కానీ నీకు నేను ఇచ్చే ఆ ప్రేమకి వాల్యూ లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. అయితే నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే బాబా ఏం చేస్తే అది, దానికి మన కోసం మంచి చేస్తారు బాబా. మనకి ఏది బెస్టో అది చేస్తారు. ఈ మెడిసిన్ నీకు ఇస్తున్నాను ఎందుకంటే నీకు ఈ అండర్స్టాండింగ్ రావడం కోసం, నేను ఏది చేస్తే అది నీ మంచికే అని అండర్స్టాండింగ్ రావడం కోసం ఇస్తున్నాను. బాబా ఎంబ్రేస్ చేసి బావుని కూల్గా ఉంచారు. అప్పుడు ఆ మరుసటి రోజు డాక్టర్ దగ్గర పంపించారు బాబా. కొన్ని రోజుల తర్వాత ఆ నొప్పి పోయింది. ఇంకోసారి ఫీవర్ వచ్చి తల, బాడీ అంతా కూడా నొప్పులుగా ఉన్నాయి, కళ్ళన్నీ వాసినాయి, నోరు గొంతు డ్రై అయిపోయింది. ఆ రోజు బాబాని ఇట్లా రాత్రి వాచ్మెన్ గా ఎలా ఉంటానో ఏంటో, ఏం వాచ్ చేస్తానో అని అనుకున్నాను. అయితే డ్యూటీకి వెళ్ళినప్పుడు బాబా అంటారు, నా హెల్త్ చాలా బ్యాడ్ గా ఉంది ఇవాళ, నా హెడ్ ఎట్లా ఉందంటే ఏ నిమిషమైనా పగిలేటట్టుగా ఉంది, అంత బాధగా ఉంది నాకు.
వాయిస్ బ్రేక్ అయిందండి. ఉమారాణి గారు. వినబడుతోందండి? ఇప్పుడు వినబడుతోంది. అయితే నా హెల్త్ చాలా బ్యాడ్ గా ఉంది. హెడ్ ఏమో ఇలా ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో ఎప్పుడైనా బర్స్ట్ అయ్యేటట్టుగా ఉంది. మొత్తం బాడీ కూడా నొప్పులుగా ఉన్నాయి. నాకు టెంపరేచర్ ఉంది. నా నోరంతా డ్రైగా ఉంది. కళ్ళేమో మండుతా ఉన్నాయి. ఈ రోజంతా కూడా నువ్వు చాలా అటెంటివ్ గా ఉండాలి, చాలా మెలకుతో ఉండి నన్ను చూడాలా, నా కాళ్ళు నొక్కాలి అని చెప్పారు బాబా. అయితే బాబా లిస్ట్ చేసిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఈయనకున్నవే. ఇంకా నేను ఏమనగలను ఆయన్ని? నెమ్మదిగా కాళ్ళు ఒత్తుతూ ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత ఆ బావుకున్న ఫీవర్ తగ్గిపోయింది. మిడ్ నైట్ కల్లా ఆయన సరిగ్గా అయిపోయాడు. ఇది అంటే ఆ సిమ్టమ్స్ అన్ని బాబాకు ఉన్నాయి. బాబా ఆ భారాన్ని తను తీసుకున్నారు. ఆ రకంగా ఈయనకి తగ్గింది. బాబా కైండ్నెస్ అంటే బాబా ఎట్లా కైండ్ గా ఉంటారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నైట్ వాచ్ చేసేటప్పుడు భావు కల్చర్, ఇది ఇంకొక విషయం అండి. నైట్ వాచ్ చేసేటప్పుడు భావు కల్చరింగ్ 1959లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ హెల్త్ గురించి, తన హెల్త్ గురించి. మెహరాజ్ రాదికి మేము వచ్చినప్పుడు పూనా నుంచి జనవరిలో బాబా కంటిన్యూడ్ హిప్ పెయిన్ ఉంది బాబాకి. ఎందుకు వచ్చేసారు అంటే బాబాకి హిప్ పెయిన్ కంటిన్యూస్ గా ఉంది. ఆ పైన పడుకోవడం మానేశారు బాబా. బెడ్రూమ్ ఇప్పుడైతే మనం ఏది బాబా చూస్తున్నామో అందులో పడుకున్నారు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ కి షిఫ్ట్ అయ్యారు పైనుంచి. అయితే నాకు చాలా విపరీతమైన పెయిన్ గా ఉంది. యానల్ పెయిన్, ఫిస్టులా అంటారు. అది మరి దాన్ని ఏమంటారో తెలియదు నాకు. ఫిస్టులా అని, మూల శంఖ అంటారు. అది ఉంది. చాలా పెయిన్ ఉండేది నాకు. ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాడిని నేను. కానీ నేనప్పుడు రెగ్యులర్ గా బాబా మొత్తం బాడీని ప్రెస్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. ఆ ప్రెస్ చేయడంలో ప్రెషర్ ఉండి నాకు ఇంకా పెయిన్ ఉండేది. అంటే కూర్చొని ప్రెస్ చేయాలి కదా, దాంతో ఇతనికి కూర్చోవడంలో ఇబ్బంది కలిగింది. ఒకరోజు రాత్రి బాబా రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు అది కాళ్ళు ఒత్తమని చెప్పారంట బాబా. తను స్టూల్ మీద కూర్చొని బాబా దగ్గర చాలా దగ్గరగా కూర్చుని బెడ్కి ఆ కాళ్ళు ఒత్తుతూ ఉంది. బాబా లెగ్స్ తనకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఆ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. మరీ ఎక్కువగా లేదు. గ్రాడ్యువల్ గా బాబా ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వేరే సైడ్ కి ఇంకా ప్రెస్ చేస్తూ ఉంది. బాబా నెమ్మదిగా ఒకవైపు తిరిగారు, అయినా కూడా ఈయన ప్రెస్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువగా తిరగడంలో ఈయన కూర్చునే పొజిషన్ కి ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది తనకి, ఆ ఫిస్టూలా నొప్పి. బాబా ఎంత దూరంగా వంగితే ఇతను అంత ముందుకు వంగి ప్రెస్ అవుతా ఉన్నది తన కూర్చునే పొజిషన్. ఇంకా పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంది తనకి. బాబా కంప్లీట్ గా బెడ్కి అవతల పక్కన వెళ్ళినప్పుడు స్టూల్ తీసుకొని ఆ మంచం చుట్టూ వెళ్ళి అవతల వైపు వేసుకొని కూర్చున్నాడు అతను. బాబాకి అది నచ్చలేదు. అయితే మళ్ళీ ఆపోజిట్ సైడ్ కి, మొదట ఏ పొజిషన్ లో ఉన్నారో బాబా అక్కడికే తిరిగారు. అయితే తను కూడా స్టూల్ ఆపోజిట్ సైడ్ కి వెళ్ళాల్సి వచ్చింది.
ఫైనల్ గా బాబా మధ్యగా వచ్చారు, ఆ బెడ్ కి మధ్యలో వచ్చారు. పెయిన్ ఇంకా ఎక్కువగా ఉంది నాకు. నన్ను ఆపమని బాబా అనలేదు కాబట్టి బాబా బాడీ మసాజ్ చేస్తా కూర్చున్నాను. తను ఆ నైట్ నన్ను ఆపే బదులు బాబా రిమైండ్ చేశారంటే ఏమని, ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టు, చాలా హార్డ్ గా చెయ్యి, నువ్వేంటి నిద్రపోతున్నావా అని అడిగారు భావం. నీకేం ఎనర్జీ లేదా, ఇవాళ ఏం సరిగా తినలేదా అని అడిగారు. ఇది 4 గంటలు అలా గడిచింది. చివరికి తన మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అందరూ ఏమంటారంటే ఈయన చాలా మర్సిఫుల్, చాలా దయగలవాడు, అందరి గురించి చాలా ఆలోచిస్తాడు, అందరి గురించి సఫర్ అవుతానని. కానీ నేను మటుకు ఆయన్ని చూస్తే చాలా కఠినాత్ముడు అని అనిపిస్తుంది. నాకు ఈ ట్రబుల్ ఉందని ఆయనకు తెలుసు, కావాలని నాతో ఇలా నొక్కించుకుంటున్నారు, ఇంకా పెయిన్ ఎక్కువ ఇవ్వడానికి అని. సాధారణమైన వ్యక్తి కూడా ఎవరికైనా ఇటువంటి పొజిషన్లో వేరే మనిషిని చూసినప్పుడు కొంత దయా జాలి ఉంటాయి. బట్ ఈయన భగవంతుడు అయ్యుండి అటువంటి పద్ధతి ఏమీ ఈయన దగ్గర లేదు, ఆ మాత్రం కూడా ఆలోచన లేదు అని అనుకుంటున్నాడు. కొంచెం కూడా కన్సిడర్ చేయట్లేదు, ఆలోచన లేదు. సరిగ్గా ఆ నిమిషంలో బాబా క్లాప్స్ కొడతారు. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పమంటారు. ఏం లేదు బాబా అంటారు మామూలుగా. అప్పుడు బాబా అన్నాడంట, నువ్వు ఈ ఈ ఈ పని చేయడంతో నన్ను పడుతున్నావా, తృప్తిగా ఉండేటట్టు చేస్తున్నావా? లేదు, నేనే నీకు అటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు సర్వ్ చేయడానికి ఇస్తున్నాను, నాకు సేవ చేయడానికి ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని నీకు కల్పిస్తున్నాను. నువ్వు చాలా తొందరగా భయపడిపోతావు. ఇదే మాత్రము కష్టం కాదు. నేను నిన్ను ముక్కలుగా కొట్టినా, ముక్కలుగా చేసినా, ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా దాన్ని భరించాలి. ఒక్క నోట్ నుంచి ఒక చిన్న శబ్దం కూడా వినిపించకూడదు. నీ లిప్స్ నుంచి, నీ పెదాల నుంచి ఆ మాట రాకూడదు. ఇది ప్రేమ, అది సర్వీస్. నా నిజమైన నేను చూపించే దయ నిన్ను ముక్కలుగా చేసే దాంట్లో ఉంటుంది. ఇది ఏమాత్రము నథింగ్, ఇది బిగినింగ్ కూడా కాదు అని కంటిన్యూ చేశారు. అంటే తను ఇచ్చేటువంటి ఈ బాధ ఏదైతే ఉందో అది బిగినింగ్ కూడా కాదు, ఇది ఏమాత్రము అసలు కంపేర్ చేయలేండి అని కంటిన్యూ చేశారంట బాబా. అయినా కూడా నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. నేను నీకేం సర్వీస్ చేస్తున్నాను కదా, వాట్ సర్వీస్ ఐఎమ్ రెండరింగ్? నీ సర్వీస్లో ఏముంది? ఇది అసలు ఇంకా సర్వీస్ చేయడమే నువ్వు మొదలు పెట్టలేదు. నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా నాకు సర్వీస్ చేసేటట్లయితే నీ గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంకా ఏం సర్వీస్ చేస్తావు? అప్పుడు నీ స్మాల్ ట్రబుల్ని కూడా నువ్వు మర్చిపోతావు. ఇలా నాకు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది అనుకుంటే నువ్వు ఎలా చేయగలవు? అది నువ్వు ఆ మాట అనుకోవడంలో నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా గురించి కాదు. ఇది నా క్రూయల్టీ కాదు, నా కైండ్నెస్. అంటే నేను నీకు ఇచ్చేటువంటి బాధ క్రూరమైంది కాదు, అది నా కృపా విశేషం. బాబా కూర్చుని ఆ పెయిన్ కి కొంత మెడిసిన్ ఇచ్చారంట. ఈ మాటలు నన్ను ఊరడించాయి. ఆ రియల్ సర్వీస్ అంటే ఏంటో అప్పుడు నేను తెలుసుకున్నాను.
నేను అనుకున్న దానికి నేను చాలా బాధపడ్డాను. నా థాట్స్ అన్ని కూడా అవన్నీ కూడా అప్పుడు మానేశానని చెప్తున్నారు బాబా. ఒక్క నిమిషం అండి. టేక్ యువర్ టైం అంటే నీ సమయాన్ని నువ్వు తీసుకో అని బాబా చెప్తున్నారు. ఓ సమయం అయిందండి. జై బాబా. ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. జై బాబా అండి కుమారాణి గారు. భావకల్చరి గారు అందరికీ తెలుసు. బాబాకి అతి సన్నిహితంగా మసులుతూ నైట్ వాచ్మెన్గా ఉంటూ ఆయనకి ఎన్నో సేవలు చేస్తూ సపర్యలు చేస్తూ ఆయన మెప్పును పొందకుండా ఆయన కోపానికి గురయ్యేవాడు. ఎవరైనా సర్వీస్ చేస్తే మెచ్చుకుంటారు, కానీ బాబా ఇంకా కోపం ఉంచుకునేవారు. అది చేసిన దాంట్లో తప్పులు పట్టుకుని ఇలా చేసామని ఎలా చేసినా సరే ఏదో ఒక తప్పు పట్టుకుని ఆయన్ని టీచ్ చేయడం. ఇదంతా ఏమిటి అంటే కల్పన, కల్పితం ఇదంతా కూడా. యాక్చువల్లీ ఆయన అపార కరుణామయుడు. ఎవరిని ఏ విధంగా సాకాలో ఆయనకి అన్నీ తెలుసు. బాబా ఒకటే చెప్పేవారు, ఇవన్నీ కూడా మిష అంటే ఏమిటి? ఏదో ఒక వంక, ఆ గ్లాస్ ముక్కలు గ్లాస్ పగిలిపోవడం, మంచం కింద ఉండడం, మా ఉమెన్ మండలి రావడం, వస్తారన్నాం, వాళ్ళు తొక్కుతారన్నాం, దానికి దీనికి సంబంధం లేకపోయినా సరే, కొంత లేకపోయినా సరే, ఈయన ఎంత క్లీన్ చేసినా సరిగ్గా క్లీన్ చేయలేదని. ఇవన్నీ ఏంటంటే 100% ఒబీడియన్స్ టెస్ట్ పెట్టేవాడు ఆయన. ఓకే 100% ఒబీడియన్స్, ఈయన ఫెయిల్ అయ్యేవాడు. ఎందుకని? మనసు పెట్టేవాడు అక్కడ. బాబా అవతార పురుషుని తెలుసు, సర్వజ్ఞుని తెలుసు, కానీ మనసు పెట్టి చేయడం వల్ల నువ్వు మనసు పెట్టకూడదు, అది హృదయం పెట్టాలి. హృదయం పెట్టి బాబా చెప్పారు అంటే ఇంకా వేదమే, ఒబీడియన్స్ అంతే. ఆ ఎందుకు ఏమిటి అనే ప్రశ్న నీ మనసులో ఉద్భవించకూడదు, అలా ఉద్భవించకుండా ఉండాలి. ఆ విధంగా ఏంటంటే ట్రైనింగ్ చాలా అద్భుతమైన ట్రైనింగ్. ఎవరైనా గురువు శిష్యుల మధ్య ఉండేటువంటి సంబంధం కాదు, అవతార పురుషుడికేనో ఈ మండల సభ్యులకి ఉండే సంబంధం. అది ఆ విషయం మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్లిఫ్ట్మెంట్, వాళ్ళ సోల్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలంటే, వాళ్ళ సంస్కారాలను కడిగేయాలంటే వాళ్ళు అలాంటి కష్టాలు ఇవ్వాలి, ఆ సంస్కారాన్ని కూడా దులిపేయాలి. ఆ విధంగా ఉంటుంది అది. కానీ మనకు అర్థం కాదు. భౌతికంగా మనం ఈ పరిమితమైన మనసుతోటి ఆలోచించినంతకాలం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఆవు నూనె పెట్టడం, ఇంకా మంట ఎక్కువైపోవడం, ఇదంతా ఏమిటి అంటే ఉపశమనానికి మందిచ్చి ఏదైనా కూడా ఇప్పుడు చెప్పిన 8-9 ఇన్సిడెంట్లు చెప్పారు ఆవిడ. అన్ని ఇన్సిడెంట్లు కూడా అది చేస్తున్నాడు, చేయట్లేదని కాదు, దాన్ని బాధపడుతూ కూడా చేస్తున్నాడు. కానీ తన బాధను కూడా తీసుకున్నాడు. ఒక ఇన్సిడెంట్లో ఈయన బాధను ఆయన తీసుకున్నాడు, అవతార పురుషుడు తీసుకున్నాడు. ఆయనకు ఉపశమనం కలిగింది, ఆ బాధ ఆయన అనుభవించాడు. ఆ విషయం కూడా మళ్ళీ భావకల్చరికి తెలిసింది. అంటే ఏమిటి దీని వెనకాల ఉండేటువంటి అంతరార్థం అంటే, అవతార పురుషుని అంత ఒబీడియంట్గా ఉండాలి ఆయనకి, ఇది ఒక అవకాశం మనకి ఇచ్చారు భగవంతుడు అనేటువంటి అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇంకే విషయం కూడా గుర్తుపెట్టుకోకూడదు అని ఆ విషయాన్ని చాలా చక్కగా ఈ ఇన్సిడెంట్స్ ద్వారా ఉమారాణి గారు తెలియజేశారు. మనం కూడా మనకి వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఆయన కల్పించినవి కాదు, మన గత జన్మ సంస్కారాలు మనం తెచ్చుకున్నాయి. అవన్నీ అనుభవింప చేయిస్తాడు ఆయన, ఈ శరీరం ద్వారా మనకు అనుభవింప చేయిస్తాడు. వాళ్ళకి ఎలా మండల సభ్యులకి ఎలా అనుభవింప చేయించాడో మనకు కూడా అలాగే అనుభవం చేయిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మన ఈ లౌకిక జీవితంలో మనకు వచ్చే కష్టాలను కూడా ఆ విధంగా తీసుకున్నట్లయితే మనం ఆ మండల్ని వాళ్ళు
ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడానికి మనం కూడా ప్రయత్నించిన వాళ్ళం అవుతాం. జయబాబు వారిని గారు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో అరుణారవింద్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు జై బాబా. జయబాబు. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, స్వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, ప్రియతమని లీలా ప్రేమకు ఇది హేలా, ప్రియతమని లీలా ప్రేమకు ఇది హేలా, పదాలు పెదాలపై ఆడెనులే సయ్యాట, పదాలు పెదాలపై ఆడెనులే సయ్యాట, పెదాలు స్వరాలతో పాడెనులే నీ పాట, పాడెనులే నీ పాట, స్వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, ప్రియతమలి నీ లీలా ప్రేమకు ఇది హేలా, విధాత ప్రబోధమే సరిగమలకు సాహిత్యం, విరోధ భావనులే వినిపించిన సంగీతం, విరోధ భావనలే వినిపించిన సంగీతం, స్వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, ప్రియతమల్లి నీ లీలా ప్రేమకు ఇది హేలా, ప్రేమకు ఇది హేలా, మెహేరు స్వరాలతో మెహేరు స్వరాలతో ఊగెనులే జగమంతా, స్వరాలు మెహేరుతో ఊగెను ఈ జగమంతా, స్వరాలు మెహేరుతో ఊగెను ఈ జగమంతా, స్వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, ప్రియతమ నీ లీలా ప్రేమకు ఇది హేలా, స్వరాలు స్వరాలకై పరితపించు సమయములో, స్వరాలు స్వరాలకై పరితపించు సమయములో, అనాదినాదమప్పుడు ఉద్భవించు గాత్రములో, అనాదినాదమప్పుడు ఉద్భవించు గాత్రములో, స్వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, ప్రియతమని లీలా ప్రేమకు ఇది హేలా, ప్రేమకు ఇది హేలా, మెహేర్ మెహెరనుచు మెహెరనుచు జీవించుటే భాగ్యమని, మెహేర్ మెహేరనుచు మరణించుటే మోక్షమని, మెహేరు మెహేరనుచు మరణించుటే మోక్షమని, స్వరాలు వరాలుగా మారెనులే నీ మ్రోలా, ప్రియతమని లీలా ప్రేమకు ఇది హేలా, ప్రియతమని లీలా ప్రేమకు ఇది హేలా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జయ బాబా. సార్ మీకు జయ బాబా. జయ బాబా అండి. మెహర్ శ్రీ గారి చక్కటి కూర్పు నిర్మించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీకుమార్ గారు, తర్వాత సచివాణి గారు సిద్ధంగా ఉన్నారు. జయ బాబా శ్రీకుమార్ గారు మ్యూట్లో ఉన్నారు. అడగండి. జయ బాబా నాకేనా అని. పాడండి. జయ బాబా అండి.
పాడండి శ్రీకుమార్ గారు. జై బాబా. జై బాబా శ్రీకుమార్ వినపడుతుందండి? ఎవరు పాడాలండి? శ్రీకుమార్ గారు. జై బాబా. శ్రీకుమార్ గారే మాట్లాడేది. హలో, జై బాబా అండి. శ్రీకుమార్ గారేనండి. జై బాబా. పాడండి పాడండి. మరి ఎవరు పాడాలంటున్నారు? అది మీ పేరే చెప్పాను నేను. జై బాబా శ్రీకుమార్ గారు, నా మాట వినపడుతుందా శ్రీకుమార్ గారు? హలో రావు గారు, ఎవరు పాడాలండి? శ్రీకుమార్ గారు అండి. జై బాబా. శ్రీకుమార్ గారు పాడాలి. నా మాట వింటలేదా? వినపట్టలేదా మీకు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మరి ఆయన ఎవరు పాడాలంటారు అన్ని సార్లు? మీరే పాడాలండి శ్రీకుమార్ గారు. శ్రీకుమార్ గారు జై బాబా. ఓకే, మనమ్మ గారు అంకుల్నే పాడమంటున్నారు. ఆయన ఏదో అక్కడ సౌండ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సరే సచివాణి గారు మీరు పాడిన తర్వాత ఆయన పాడతారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఇప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి మెహరు మెహర్ అనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు, శూన్యమున చింతలకు తావులేదంటాడు. శూన్యమున చింతలకు తాములేదంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతని చింతలను చల్లార్చుననుకుంటే, మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు, తనని మరువని చింత సార్థకమే అంటాడు. తనని మరువని చింత సార్థకమే అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు, మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు. మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీకుమార్ గారు నా మాట వినపడుతుందా మీకు? జై బాబా అండి. మీరు పాట పాడండి. నా మాట వినపడుతుందా? మూర్తి మెహరు బాబా
దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. ప్రేమయే పరమార్థమైతే జ్ఞాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపమ్ములు దండగే. ప్రేమ కన్నా సహజ సంపద సంతరించుమురా మురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి ధరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా. అవనిలో అతని రాక తెలియవారే కొందరో, అవనిలో అవతారు రాక తెలియవారే కొందరో. తెలిసియు కడకంట నిలచే భాగ్యమే 10 మందికో. నూటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు, అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. జై బాబా అండి పన్నగేశ్వర గారు. జై బాబా అందరికీ. జై బాబా శ్రీకుమార్ గారు. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక పాట పాడతారు. తర్వాత సుశీల గారు, వెంకట్రావు గారు కలిసి ఒక యుగళగీతం. జై బాబా అండి అందరికీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. దరి చేరువారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని, గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివి భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివి భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు, ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచే వారివి భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచే వారివి భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. దరి చేరువారివే భాగ్యాలు.
పరులకు సేవలు చేయుచు మెహరని పరులకు సేవలు చేయుచు మెహరని పలికే వారివే భాగ్యాలు పరులకు సేవలు చేయుచు మెహరని పలికే వారివే భాగ్యాలు పరనిందలు పరోక్ష నిందలను పరనిందలు పరోక్ష నిందలను చేయని వారివే భాగ్యాలు ప్రేమ సాగరుని చరణాలు దరి చేరు వారివే భాగ్యాలు దరి చేరు వారివే భాగ్యాలు రాగద్వేషములు ఈర్ష్యాసూయలు రాగద్వేషములు ఈర్ష్యాసూయలు మరిచే వారివే భాగ్యాలు రాగద్వేషములు ఈర్ష్యాసూయలు మరిచే వారివే భాగ్యాలు మెహరు మెహరని శ్రీ అని మెహరు మెహరని మెహరు శ్రీ అని బ్రతికే వారివే భాగ్యాలు మెహరు మెహరని మెహరు శ్రీ అని బ్రతికే వారివే భాగ్యాలు ప్రేమ సాగరుని చరణాలు దరి చేరు వారివే భాగ్యాలు దరి చేరు వారివే భాగ్యాలు అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి థ్యాంక్ యూ అండి జై బాబా అండి. ఇప్పుడు సుశీల వెంకటరావు గారు ఒక పాట పాడతారు. తర్వాత విజయలక్ష్మి గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. సీత గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా జై బాబా. జై బాబా సార్ అందరికీ జై బాబా అందరికీ జై బాబా. బాబా మెహరు బాబా దైవ మానవ రూప బాబా మెహరు బాబా దైవ మానవ రూప మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల బాబా మెహరు బాబా దైవ మానవ రూప చీకటి కమ్మిన గుండెల్లో వెలుగు నింపిన జ్వాల పురుగు పుట్ర చేరిన మదిని ప్రక్షాళించిన జ్వాల వడి వడి మనసును సంభాళించి నెమ్మది పరచిన జ్వాల నెమ్మది పడిన మనసును కాస్త మాయం చేసే జ్వాల బాబా మెహరు బాబా దైవ మానవ రూప మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల బాబా మెహరు బాబా దైవ మానవ రూప తలపులు మాటలు చేతలలో మెలకువనిచ్చిన జ్వాల ద్వేషం పొంగే లోకంలో దయను చల్లిన జ్వాల తలపులు మాటలు చేతలలో మెలకువనిచ్చిన జ్వాల ద్వేషం పొంగే లోకంలో దయను చల్లిన జ్వాల కోరిక నిండిన స్వార్థాన్ని కరుగదీసిన జ్వాల కరడు కట్టిన హృదయాల్లో కరుణను నింపే జ్వాల బాబా మెహరు బాబా దైవ మానవ రూప మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల కలను సత్యమని భ్రమింపజేసి మాయను బాపే జ్వాల కలను సత్యముగా రూపుదిద్ది ప్రేమను నింపే జ్వాల కలను సత్యమని భ్రమింపజేసి మాయను బాపే జ్వాల కలను సత్యముగా రూపుదిద్ది ప్రేమను నింపే జ్వాల సర్వమనుకునే లోకాన్ని శూన్యం చేసే జ్వాల
శూన్యమైన ఈ లోకాన్ని సర్వం చేసే లీలా బాబా మేహరు బాబా దైవ మానవ రూప మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల అవతార్ మెహర్ బాబా కీ జై బాబా సార్. జై బాబండి. చక్కటి బాణి, ఆ బాణికి తగ్గట్టుగా పదకూర్పు మీ స్వీయ రచనలో చాలా స్పష్టంగా అది భావయుక్తంగా బాగుంది. చక్కటి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. జై బాబా అండి. ప్రార్థన అనంతరం మౌనం ఉంటుంది, మౌనం తర్వాత శ్వేత గారు హారతి పాడతారు. ప్రార్థన చేయండి. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వదిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేని వాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరు నిరుంగనేరరు. నీ వర్ణము నామము రూపము గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చశువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవెల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, అన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకాలలో నున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకెల్ల ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ, ఇల్లాహి, ఇజ్జాన్, అహుర మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడే ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఇజ్జాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి వగో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను పరులకు నాశనమును కూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి వగు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము పిల్లలు మాగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. ప్రియ దైవమా, నేను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా
నీతో ఐక్యమగినంతటి అడగల వాడనగినంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల సహాయము చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగు విడవకుండునట్లు మాకందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జయబాబు పనగేశ్వరరావు గారు, జై బాబా అండి విజయలక్ష్మి గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. జయబాబా, అందరికీ జయబాబా. జై బాబా అండి. ఇప్పుడు మనందరం కూడా కొద్ది క్షణాల హృదయాంతరాల నుంచి బాబాను మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. హారతి పాడండి శ్వేత గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. ముర్షిదా మెహర్ బాబా పాదములపై శిరసులుంచాము, ఖుదాగా మెహర్ బాబా నిన్ను నీవే తెలుసుకున్నావు. ప్రియుడవు, ప్రేమికుడవు, సత్యనాథుడవు, అనంత జ్ఞాన వెల్లువగా సంద్రమై ఒకడవైనావు. సర్వజ్ఞుడ దివ్య జ్ఞానివి నీవే పరమాత్మ, కనుకనే ఈ జదను జ్ఞానం ముగాకు అందించు. దివ్యమౌ ప్రేమ మధువును త్రాగించి మస్తులను చేయు, ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము. సాగరపు నడుమ అల్లాడే జీవిత నావ నడిపించు, నావికుడ రక్షకుడ నీవే మాకిలా ఓ మెహర్ బాబా. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की పన్నగేశ్వర గారు జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి హారతి, భుజావే హారతికి ఫుల్ ట్రాన్స్లేషన్ మేయర్ శ్రీ గారిది చక్కగా వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఈరోజు మన దేవప్రీతం కృపాకటాక్షంతో మీ అందరి సహకారంతో ఈ కదంబ కార్యక్రమం ఈ విధంగా మనం విజయవంతంగా
ముగించుకున్నాం. కాసంత ఆలస్యమైంది, క్షమించగోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి.